ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ మరియు వైలు అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు స్థిరాంకం అని ఇచ్చాడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్. బి స్టేట్మెంట్ చూడండి. ఎక్స్ మరియు వైలు విలోమానుపాతంలో ఉంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు స్థిరాంకం అని ఇచ్చాడండి. సో కింది వాటిలో సరైన వాక్యం ఏంటన్నాడు. ఆప్షన్ చూడండి. ఏ సత్యము బి అసత్యము, ఏ అసత్యము బి సత్యము, ఏ అసత్యము బి అసత్యము, ఏ సత్యము బి సత్యం అని ఇచ్చాడండి. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఏది రాంగ్ స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం చెప్పాం అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే ఏంటి. అనులోమానుపాతం అంటే ఏదైనా రెండు క్వాంటిటీస్ మనం కంపేర్ చేస్తే ఫస్ట్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందంటే సెకండ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, లేదంటే ఫస్ట్ క్వాంటిటీ తగ్గితే రెండో క్వాంటిటీ కూడా తగ్గాలన్నమాట. అదే అనులోమానుపాతం అంటాం. విలోమానుపాతం అంటే ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ తగ్గుతుంది, అదే రెండో క్వాంటిటీ పెరిగితే ఫస్ట్ క్వాంటిటీ తగ్గుతుంది. అది విలోమానుపాతం అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు చూడండి ఏమిచ్చాడు. ఎక్స్ కామా వైలు అనులోమానుపాతంలో ఉన్నారు. అనులోమానుపాతం అంటే మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వై అని చెప్పేసి. ఓకేనా. సో ప్రొపోర్షనాలిటీ తీయాలంటే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేద్దాం. ఓకేనా. అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ తీసేస్తున్నాం కదా, ఈక్వాలిటీ చేద్దాం. ఈక్వల్ చేయాలంటే సమ్ కాన్స్టెంట్ అయితే మనం రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా. సో ఇటు వై ఏం చేస్తుంది, కేని మల్టిప్లై చేస్తుంది. సో ఇటు తీసుకొస్తే ఏమవుద్ది, డినోమినేటర్ అంటే మల్టిప్లికేషన్ అవుతుంది, డివిజన్ అవుద్ది. సో ఎక్స్ బై వై ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఇదే కాదంటే ఫస్ట్ స్టేట్మెంట్లు ఇచ్చింది. అంటే ఎక్స్ కామా వైలు ఏమన్నాడు, అనులోమానుపాతంలో ఉంటే వాటి డివిజన్ ఏమవుద్ది, ఒక క్వాంటిటీ బై రెండో క్వాంటిటీ డివిజన్ ఏమవుతుంది అన్నాడు, ఒక కాన్స్టెంట్ అవుతుంది. అయిందా లేదండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కదా. అంటే మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఎక్స్ విలువ ఏదో ఒకటి తీసుకోండి, వై విలువ ఒక వాల్యూ తీసుకోండి, డిఫరెంట్గా. ప్రతిసారి మనం డివిజన్ చేస్తుంటే ఒకటే కాన్స్టెంట్ వచ్చింది అనుకోండి, అది ఏమవుతుందంటే అనులోమానుపాతంలో ఉన్నట్టు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వై అని అన్నాడు. అంతే కదండి. అంటే ఎక్స్ అనేది వైకి విలోమానుపాతంలో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని కూడా మనం ఏం చేద్దాం, ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ తీస్తే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, సమ్ కే ఇంటూ 1/y. ఓకేనా. సో ఇక్కడ వై ఏమవుతుంది, కేని డివిజన్ చేస్తుంది, కే బై వై కదండి డైరెక్ట్గానే. సో దీన్ని తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు కే. ఈ స్టేట్మెంట్ కూడా మనం సాటిస్ఫై అయ్యింది. చూడండి ఎక్స్ కామా వైలు విలోమానుపాతాలు ఉంటే ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది, ఒక కాన్స్టెంట్ అయింది. అంటే ఇక్కడ కూడా ఇది ప్రూవ్ అయిందన్నమాట. సో ఎక్స్ కామా వైలు అనులోమానుపాతంలో ఉంటే దాని యొక్క డివిజన్ ఏమవుద్ది, అదే క్వాంటిటీ యొక్క డివిజన్స్ ఏమవుద్ది, ఒక స్థిరాంకం అవుద్ది. అదే ఎక్స్ కామా వైలు విలోమానుపాతాలు ఉంటే వాటి ప్రోడక్ట్ ఏమవుద్ది, ఒక కాన్స్టెంట్ అవుద్ది అన్నమాట. ఓకేనా. సో రెండు కూడా సత్యం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ చూడండి. 0.036 ఇంటూ 0.45 బై 0.0003 మైనస్ 0.06 బై 0.15 అని ఇచ్చారండి. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ డినోట్ చేస్తాను చూడండి. ఇక్కడ 0.036 ఇంటూ 0.45 హోల్ బై మనకి ఏమి ఇచ్చాడు, 0.0003 మైనస్ 0.06 బై 0.15. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా. అంటే దాన్ని 36గా రాయాలనుకుంటే కింద ఎన్ని జీరోలు పెట్టాలి, 3 జీరోస్ పెట్టాలి. అవునా కదండి. ఓకేనా. ఇది అర్థమైందా. అంటే మనం ఈ 0.036ని 36 బై 1000 అని రాసుకోవచ్చు. అలాగే చూస్తే 0.45ను ఎలా డినోట్ చేయొచ్చు, 45 బై ఎన్ని సున్నాలు పెట్టాలి, నెంబర్ ఆఫ్ జీరోస్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. ఓకేనా. సో వీటికి బదులు వీటిని రిప్రజెంట్ చేస్తాం చూడండి. 0.036 బదులుగా 36 బై 1000 ఇంటూ 45 బై 100 హోల్ బై ఇక్కడ చూడండి 3 బై ఎన్ని జీరోలు పెట్టాలి, నెంబర్ ఆఫ్ జీరోస్ 4 ఉన్నాయి. సో 10,000 అయ్యింది. మైనస్ ఇక్కడ మీరు ఇంకొక అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 బై 100 వస్తుంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్గా 6 బై 15 వేసుకోవచ్చు. అర్థమైంది. అది అర్థం కాదు మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. 0.06 ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు, 6 బై 100 అంతే కదండి. మరి 0.15 ఉంటే 15 బై 100.
ఈ రెండాట్ల మధ్య ఏముంది, డివిజనే ఉంది కాబట్టి ఈ 100 క్యాన్సిల్ చేస్తే ఏముంది 6/15 అనమాట. అదే డైరెక్ట్గా నేను డినోట్ చేశాను మీకు. ఓకేనా. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ జీరోస్, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros, 1 0 1 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. ఇంకేం మిగిలే చూడండి, ఇక్కడ 36 మిగిలింది మీద ఇంటూ 45 హోల్ బై 10 కాబట్టి 10 మాత్రం కిందకు వచ్చేస్తే 30 అవుద్ది కిందకి, -6/15. ఓకేనా. చూడండి క్యాన్సిలేషన్ ఎలా అవుద్దేమో, 3 టేబుల్లో చూడండి ఇక్కడ 3 10s 3 15s. ఓకేనా. 5 టేబుల్లో 5 2s 5 3s. ఇక్కడ చేస్తాను చూడండి రిమైనింగ్ 1. ఇక్కడ ఏం మిగిలింది ఇంకా 36 × 3/2 -6/15. 3 టేబుల్లో ఇక్కడ 2 times, ఇక్కడ 5 times, ఇక్కడ 2 టేబుల్ ఎన్ని సరిపోతుంది 18 times. సో 3 × 18, 3 8s 24, 4 2, 3 1s 3 and 5 54. ఓకేనా. మైనస్ ఇక్కడ ఎంత మిగిలిందండి 2/5. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసేసాను డైరెక్ట్గా. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే మనం ఇంకా ఎల్సిఎం చేయాల్సిన లేదు. 5 4s 20 కాబట్టి 0 and 2, 5 5s 25 and 27 -2 ఎంత లాస్ట్లో 5. సో 270లో 2 తీస్తే 268/5. సో ఆన్సర్ ఉందని చూడండి. సో అన్ని పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేసేద్దాం. 5 టేబుల్ కట్ చేయండి. 5 5s 25, 26లో 25 పోతే 1 ఉంది అంటే 18. సో 3 times 15, రిమైనింగ్ 3 ఉంది. పాయింట్ పెడితే 0, 30 అవుతే 6 times. సో 53.6 ఆప్షన్ ఎంత ఉందండి, సిలో ఉందన్నమాట. ఒకసారి చూడండి, ఈ కన్వర్ట్ చేసి మనకు కరెక్ట్గా వస్తే మిగతా ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తామండి. ఎలాగా, ఇప్పుడు 0 పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఓకేనా. అంటే 36/1000 అవుద్ది. అలాగే ఇక్కడ 2 digits మాత్రం ఉన్నాయి కాబట్టి 45/100 అన్నమాట. సో అలా డినోట్ చేసుకుంటూ వస్తే మనకి ఏమైంది, ఇక్కడ కూడా చూడండి ఈ స్టెప్ నేను డైరెక్ట్గా రాస్తాను. అలాగే 6/15 ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ 6/100 అలాగే 15/100 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి. సో 100 క్యాన్సిల్ చేస్తే 6/15 డైరెక్ట్గా మనం డినోట్ చేస్తాం. సో రిమైనింగ్ సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది ఆన్సర్ 53.6 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ సింప్లిఫికేషన్ కొంచెం చూడండి. సో 5 + 5 × 5 -5 is divided by 5 × 5 is divided by 5 ఇచ్చాడండి క్వశ్చన్. సో క్వశ్చన్ ఒకసారి డినోట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ బ్రాకెట్ ఒకటి ఉంది, నెక్స్ట్ బ్రాకెట్ 5 + 5 × 5 -5 is divided by 5 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 5 ఉంది, పెద్ద బ్రాకెట్ కూడా క్లోజ్ అయిపోయింది, డివైడెడ్ బై 5 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. బాడ్మస్ రూల్ యూజ్ చేసి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి సాల్వ్ చేద్దాం. సో బ్రాకెట్లో కూడా మనకి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి కదండి. సో బ్రాకెట్ లోపల ఉన్న వాటిని కూడా అప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, అప్పుడు కూడా బాడ్మస్ రూల్ యూజ్ చేయాలి. సో ఇందులో చూడండి, ఫస్ట్ ప్లస్ చేస్తామా, మల్టిప్లికేషన్ చేస్తామా, లేదా సబ్ట్రాక్ట్ చేస్తామా, డివిజన్ చేస్తామా. ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో 5 + 5 × 5 -5/5 చేస్తే 1. ఓకేనా. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. 5 is divided by 5. నెక్స్ట్ ఏం చేద్దాం, మల్టిప్లికేషన్ ఇక్కడ మల్టిప్లై చేయండి. ఓకేనా. సో 5 + 5 × 5 25 -1 బ్రాకెట్ క్లోజ్ చేస్తే అగైన్ 5 ఉంది, ఈ డివైడెడ్ బై 5. నెక్స్ట్ చూడండి, ఈ రెండు ప్లస్ చేయండి. 5 + 25 is 30, 30 - 1 29. సో టోటల్గా బ్రాకెట్లో అంతా మనం అయిపోయినట్టే. బ్రాకెట్ ఇంటూ 5 is divided by 5. ఓకేనా. సో బ్రాకెట్లో సింపుల్గా ఒక ప్రోడక్టే ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 29 × 5 హోల్ బై డివైడెడ్ బై కదండి, అందుకే డివైడెడ్ బై 5 రాస్తుంది. సో 5 5 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 29. సో 29 ఎక్కడ చూడండి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ ఎలా బ్రాకెట్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని మనం ఏం చేస్తాం, టోటల్గా ఏ బ్రాకెట్ అయిందో అన్నీ కూడా ప్రొడక్ట్ చేసి ఒక దగ్గర రాసుకున్నాం. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు 29 వచ్చింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 1/2 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ -1/3 is divided by 2/5 ను సూక్ష్మీకరించండి అని ఇచ్చాడండి. ఇప్పటివరకు చేసిన పద్ధతిలో చేద్దాం. ముందు మోడల్ చూసాం కదండి, సేమ్ మోడల్ అన్నమాట. సేమ్ 1/2 ఇచ్చాడు చూడండి క్వశ్చన్. 1/2 is divided by బ్రాకెట్ ఓపెన్ -1/3 is divided by 2/5. ఓకేనా.
సో 1/2 అలా ఉంచేసండి. సో లోపల ఉన్న దాన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1/3 దీన్ని మల్టిప్లికేషన్గా మారుద్దాం. మల్టిప్లికేషన్ మారితే ఏమవుద్ది 2/3 2/5ని రెసిప్రోకల్ రాస్తాం, అంటే 5/2 రాస్తాం. దీని ప్లేస్లో 5/2 ఎస్టాబ్లిష్ చేయండి. 5/2 ఓకేనా. సో 1/2 ఇస్ డివైడెడ్ బై దీన్ని మల్టిప్లై చేస్తే 1 × 5 5/3 × 2 6. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ. ఓకేనా, ఇది అర్థమైందండి. ఒకసారి ఫస్ట్ ఏం చేసాం, ఈ డివిజన్ మల్టిప్లికేషన్గా మార్చాలంటే నెక్స్ట్ వచ్చే ఫ్రాక్షన్ ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. అదే 5/2 అయ్యింది. ఓకేనా. సో -1 × 5 -5 3 × 2 6. ఓకేనా, దీన్ని కూడా మల్టిప్లికేషన్లో మార్చేద్దాం. 1/2 ఇంటూ దీన్ని ఇప్పుడు రెసిప్రోకల్ రాద్దాం, -6/5. ఓకేనండి, ఇది కూడా సేమ్ ఇక్కడ ఎలాగైతే చేసామో సేమ్ అదే థింగ్ ఇక్కడ కూడా అప్లై చేసాం. సో 2 1s 2 3s. ఇక్కడ 1 × -3 is -3/1 × 5 is 5. సో ఆన్సర్ ఏమొచ్చింది, -3/5 అన్నమాట. సో -3/5 ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అన్నమాట. సో ఏం లేదండి, సింపుల్గా ఇచ్చిన సింబల్ని మనకు కన్వీనియంట్గా ఏ విధంగా చేయగలిగితే సింపుల్గా చేయగలుగుతాము అని కన్వర్ట్ చేసుకుంటే చాలండి. ఇది సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. మిగతా క్యాలిక్యులేషన్ అంతా మనం చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రకటన వెల = X రూపాయలు మరియు అమ్మిన వెల ₹1000 అయినా రుసుము శాతం అని అన్నాడు. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం, న్యూమరికల్గా ఇస్తే మనం సాల్వ్ చేసుకొచ్చాం క్వశ్చన్లు అనేది. మరి ఇక్కడ న్యూమరికల్సే లేవు కదండి, రుసుము శాతం ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు చూడండి ఒకసారి. y - x/y × 100, y - x/x × 100, x - y/x × 100, x - y/y × 100 అని ఇచ్చాడు. మనకు తెలుసండి కాస్ట్ ప్రైస్కి అండ్ సెల్లింగ్ ప్రైస్కి ఉన్న డిఫరెన్షియేషన్ లేదా రిలేషన్ తెలుసు మనకి. ఏ విధంగా ఏమని, కాస్ట్ ప్రైస్ సమ్ ఏదో అనుకుంటే ఎక్స్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ అని ఎంఆర్పి ఇచ్చారు కదండి, ప్రకటన వేళ అది కాస్ట్ ప్రైస్గా తీసుకోండి, మార్కెట్ ప్రైస్. ఓకేనా, ఎంపీ అని పెడుతున్నాను, అది కాస్ట్ ప్రైస్గా తీసుకున్నాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఎంత అండి, వై. ఇప్పుడు వారికి లాభం రావాలన్నా నష్టం రావాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, మార్కెట్ వాల్యూ. అంటే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడే కదండి ఆయన డిస్కౌంట్ ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు నేను యాక్చువల్గా నా దగ్గర ఒక థింగ్ ఉందండి, దాని వాల్యూ ₹80, కానీ నేను ₹100 అమ్మాలనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, ప్రకటన వల్ల ఏం చేస్తాను, 100 పెట్టి అందులో 10% అంటే ఒక 10% డిస్కౌంట్ ఇచ్చినా సరే ఇంకా నాకు ఎంత వస్తుంది, అక్కడ ₹90 వస్తుంది. అంటే ₹10 లాభం పొందానా లేదా, అంటే రుసుము అంటే డిస్కౌంట్ దేని మీద ఇస్తాం మనం, కాస్ట్ ప్రైస్ మీద ఇస్తాం, అవునా కదండి. సో అప్పుడు మనకేంటి డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలంటే ఎక్కువలోంచి తక్కువగా తీయగలిగితే తక్కువలోంచి ఎక్కువ తీస్తామండి, ఎక్కువలోంచి తక్కువ తీస్తాం. అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి x - y చేస్తాం. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్ ఏమొస్తుంది, పర్సంటేజ్లో చేయాలి. దేని మీద ఇస్తున్నాం మనం, దేని మీద ఇస్తామండి, ఈ డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తున్నాం మనం, కాస్ట్ ప్రైస్ మీద ఇస్తాం. కాబట్టి కాస్ట్ ప్రైస్ రాసుకుంటాం, పర్సంటేజ్ కావాలంటే ఏం చేస్తాం, ×100 అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మార్కెట్ ప్రైస్ మనం ఏం చేస్తాం, ఎక్కువ చెప్తాం ఎప్పుడు, అవునా కదండి. దాని మీదే మనం డిస్కౌంట్ ఇస్తాం. అంటే ఒక ₹100 ఉన్నది ₹10 డిస్కౌంట్ ఇస్తే ₹90 అమ్ముతాం. కానీ యాక్చువల్గా ప్రైస్ ఎంత దాన్ని ₹80. అంటే మనం అక్కడ ₹10 లబ్ధి పొందామా లేదండి. అంటే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు దేని మీద ఇస్తున్నాం, డిస్కౌంట్ చూసుకోవాలి. అదే మనం మార్కెట్ ప్రైస్ అంటే ఎంఆర్పి మీద ఇస్తాం. ఓకేనా, సో అందులోంచి మనం ఏం చేస్తాం, అమ్మిన వేల తీసేస్తే మన ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే దేని మీద మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది, మళ్ళీ కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ డిస్కౌంట్. కాబట్టి x - y/x × 100 అవుతుంది అన్నమాట. ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఆప్షన్ సి అనమాట. సో సి కరెంట్ అవుద్ది. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి బాగానే. మనం ఎప్పుడు కూడా డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, ప్రకటన వేల మీద మాత్రమే ఇస్తాము, సెల్లింగ్ ప్రైస్ మీద ఉండదు, కాస్ట్ ప్రైస్ మీద ఉండదు. ఓకేనా, సో మనకి ఏంటంటే ఈ మార్కెట్ ప్రైస్ మనం కాస్ట్ ప్రైస్గా డినోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకు తెలుసు కాబట్టి. ఓకేనా, అంటే ఎప్పుడు కూడా మనకు లాభం పొందాలంటే ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీస్తాం కాబట్టి, సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తాం కాబట్టి మనకి ఏం చేస్తాం, ఈ విధంగా డినోట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలనుకుంటే ప్రకటన వేల నుంచి మన అమ్మిన వేల తీసేస్తాం. అది దేని మీద ఇస్తున్నాము అంటే మనం ప్రకటన వేల మీద ఇస్తున్నాం కాబట్టి డినామినేటర్లో x ఉంటుంది, ×100 చేస్తాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. ఈ సింప్లిఫికేషన్ కొంచెం చూడండి. 5 - 1/5 దానికి బ్రాకెట్ ఉందండి, ఈజ్ డివైడెడ్ బై 5 - 5 ఈజ్ డివైడెడ్ బై 1/5 అనమాట. సో మనం బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేస్తాం మనం.
ఈ క్వశ్చన్ ఏం చేయాలి, ఫస్ట్ బ్రాకెట్, నెక్స్ట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రాస్తున్నాను చూడండి. 5 మైనస్ 1/5 దీనికి బ్రాకెట్ ఉంది, ఈజ్ డివైడెడ్ బై 5 మైనస్ 5 ఈజ్ డివైడెడ్ బై 1/5 అండి. ఓకేనా క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేద్దాం. సో బ్రాకెట్లో చూస్తే ఎల్సిఎం 5 అవుతుంది కాబట్టి 5 5 is 25 మైనస్ 1/5 ఇలా బ్రాకెట్ ఉంచేసేయండి, ఈజ్ డివైడెడ్ బై 5 మైనస్ 5 అండ్ డివైడెడ్ బై 1/5. ఇది చేస్తే ఎంత వచ్చింది, 25 మైనస్ 1 24/5 ఇస్ డివైడెడ్ బైని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏమవుద్ది, మల్టిప్లై చేస్తే 5 అనేది 1/5 అవుద్ది, రెసిప్రోకల్ రాస్తాం కదా దానికి. ఓకేనా, మైనస్ 5 దీన్ని కూడా మల్టిప్లికేషన్లో చేంజ్ చేద్దాం, అంటే ఇంటూ 5 అవుద్ది. 1/5 అనేది రెసిప్రోకల్ ఏమవుద్ది, ఆల్రెడీ చెప్పాం రెసిప్రోకల్ గురించి ఏమని, వృత్తక్రమణము అని చెప్పాం. 1/5 అయితే 5 అవుద్ది, ఆర్ 5కి ఏమవుద్ది 1/5 అవుద్ది. అంటే a బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, b బై a అవుద్ది, దాని యొక్క రెసిప్రోకల్ అన్నమాట. సో అలాగే కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 5ది మా డివిజన్ని మల్టిప్లికేషన్ రాయాలనుకుంటే దాని రెసిప్రోకల్ రాయాలి. ఒకవేళ ఇక్కడ కూడా అలాగే కలర్ డివిజన్ ఉందనుకోండి, దాని మల్టిప్లికేషన్ మార్చాలంటే 1/5 అవుద్ది అన్నమాట. ఓకేనా. సో 24 × 1 24 బై 25 × 5 × 5 25 మైనస్ ఈ 5 × 5 25. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎల్సిఎం మొత్తానికి 25 అవుద్ది. సో 25లో 1 టైం పోద్ది కాబట్టి 1 × 24 మైనస్, సో ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 టేబుల్లో 25 టైం పోద్ది. సో 25 × 25 625. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ 24 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంది, 25లోంచి 24 తీస్తే 1 ఉంది అంటే 601 మైనస్, అంటే పెద్ద వాల్యూ ఏది ఉందో దాని సింబల్ మనం వేసుకుంటాం కాబట్టి, అంటే తక్కువలోంచి ఎక్కువ తీస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది, 601/25 అన్నమాట. ఓకేనా. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మనం బాట్మస్ రూల్ యూజ్ చేసి మనం చేస్తాం, ఎందుకంటే అలా చేస్తే మాత్రం మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకొచ్చాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఈ డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్గా చేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ 5 ఉంది, ఇంటూ 1/5 అయింది, దీన్ని రెసిప్రోకల్ రాసాం. అలాగే ఇక్కడ కూడా సో డివిజన్ ఉంది, దాన్ని మల్టిప్లికేషన్గా చేంజ్ చేసుకున్నాం. సో మొత్తం అంతా ఒకే ఆపరేషన్లో ఉంటుంది కాబట్టి సింపుల్ అవుతుంది మనకి. సో చేసుకుంటూ వస్తే మనకి ఏమైంది, ఇక్కడ ఎల్సిఎం చేసాం, 25 × 1 25 చేస్తే, సో 25లో 25 1 టైం పోతుంది కాబట్టి 124 చేసాం. 1 టేబుల్లో 25 టైమ్స్ పోతుంది కాబట్టి 25 × 25 చేస్తే 625. మన స్క్వేర్స్ మనకు తెలుసు కాబట్టి 25 × 25. సో ఇక్కడ హైయర్ వాల్యూ ఉంది, ఇది లోయర్ వాల్యూ. సో లోయర్ వాల్యూలోంచి హైయర్ వాల్యూ తీయాలంటే మైనస్ వాల్యూ ఉంటుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ అప్డేట్ చేయండి, 25 నుంచి 24 తీస్తే 1. సో ఇక్కడ 600 ఆల్రెడీ ఉంది, 600 + 1 601 అనమాట, 601/25 అలా ఉంది. సో ఆప్షన్ చూడండి ఎక్కడ ఉందో, థర్డ్ ఆప్షన్. సో సి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇలాంటి సింప్లిఫికేషన్ ఇస్తే మనం ఏం చేస్తామంటే చిన్న పొరపాటు చేసినా సరే మొత్తం ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంటుంది. సో అలాంటి తొందరపాటు లేకుండా ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ తీసుకోండి, 1 నిమిషం లేట్ అయినా సరే కరెక్ట్ ఆన్సర్ చేయండి, బిట్ అయితే కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలిచింది. గెలిచిన శాతం 40% అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్ల సంఖ్య అని అడిగాడు. అంటే మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే టోటల్గా కొన్ని మ్యాచ్లు అయితే ఆడారండి వాళ్ళు. ఓకేనా. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అన్నమాట, అవి మనకు తెలియదు. కానీ వాళ్ళు గెలిచిన శాతం అయితే ఇచ్చాడు. ఎంతని 40% గెలిచారు అని, అవునా కదండి. సో 40% గెలిచిన దాంట్లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, గెలిచిన మ్యాచ్లు 10. ఓకేనండి. ఆ రిప్రజెంటేషన్ చూడండి, వాళ్ళు గెలిచిన మ్యాచ్లు 10, అది దేనికి సమానం అన్నాడు, 40%కి సమానం అని చెప్పాడు. అప్పుడు మొత్తం మ్యాచ్లు కావాలంటే మనకి ఎన్ని మ్యాచ్లు ఉంటే మొత్తానికి 100%గా కన్సిడర్ చేస్తామని చెప్పాను ఆల్రెడీ మనం. సో ఇది ఎంత అనేది కనుక్కోవాలి మనం, అంటే అది ఎక్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ అండ్ 0 క్యాన్సిల్స్. సో 2 టేబుల్ చూడండి, 2 2s 2 5s. ఓకేనా. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందండి, ఇక్కడ ఇవి కూడా క్రాస్ చేసు కాబట్టి మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 × x 2x = 10 × 5. 2 టేబుల్లో 2 5s పోద్ది, x = 5 × 5 = 25 మ్యాచ్. అంటే ఇప్పుడు చూడండి
మొత్తం ఆడిన మ్యాచ్లు ఏంటండి 25 మ్యాచ్లో 40% అంటే సరిపోయిందండి 10 మ్యాచెస్ అంతే కదండి. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి దీని నుంచి మనం షార్ట్కట్గా చేసుకోవచ్చు, లేదంటే ప్రాసెస్ అంతా చేసుకుంటే మనకి 25 మ్యాచ్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? మొత్తం గెలిచిన పర్సంటేజ్ ఎంత అంటే 10 మ్యాచ్లకు సంబంధించింది. అయితే 100% చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ వస్తాయి అన్నమాట. సో మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ 25 అన్నమాట. సో 25 D అవుద్ది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. కార్తీక్ 9,500 అప్పుగా తీసుకున్న తర్వాత 4వ సంవత్సరం చివరిలో 14,060 రూపాయలు చెల్లించి అప్పు తీర్చెను. అయితే వడ్డీ రేటు కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన విషయం ఏంటండి, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఇంట్రెస్ట్ అని తెలుసు. అంటే అసలు మొత్తం మనం చెల్లించాల్సిన మొత్తం కావాలంటే ఏం చేయాలి? అసలు ప్లస్ వడ్డీ చేయాలి, అవునా కదండి? మరి క్వశ్చన్లో మనకి ఏంటంటే ఇచ్చాడు చూడండి. ఫస్ట్ అమౌంట్ ఇచ్చేసాడండి, 14,060 అని ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ అసలు కూడా ఇచ్చాడు, ఎంతని? 9,500. ఓకేనా, నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఎంత? 4 ఇయర్స్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మరి ఈ రిలేషన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. కానీ ఇంకొక ఫామ్లో కూడా ఉంది మనకి, పి ఏ ఈక్వల్ టు పి ఇంటూ ఐ అంటే ఏంటి? PTR/100 కదండి. ఓకేనా, అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుద్ది? పి అనేది కామన్గా తీస్తే 1 + T/R/100. సో ఎలాగైనా చేయొచ్చు, లేకపోతే ఇంకో పద్ధతి కూడా మనం సెకండ్ స్టెప్లో చేసి చూపిస్తాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా వాల్యూస్. ఏ ఎంత అండి? 14060 ఈక్వల్ టు పి ఎంత? 9,500 1 + T అంటే 4, R అంటే మనకు తెలియదు, R అలా ఉంచేస్తాం /100. ఓకేనా, సో 4 టేబుల్లో 25 టైమ్స్ 100 పోద్ది. ఓకేనా, ఇంకేమో చూడండి, ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేయండి. 1406 ఈక్వల్ టు 950 ఇంటూ ఇది చూడండి, డినామినేటర్ 25 ఉంది, ఇక్కడ 1 ఉంది. 25 × 1 25 + R ఉంది. సో 25 + R హోల్ బై 25. చాలామంది అక్కడ ఏం చేస్తామంటే చిన్న మిస్టేక్, 25 మల్టిప్లై చేస్తాం కదా, R ప్లస్గా రాయకుండా 25R అని రాసేస్తాం. సో 25R రాస్తే మళ్ళీ మొత్తం ఆన్సర్ అనేది డిఫరెంట్ అయిపోద్ది అన్నమాట. సో ఇంకేమన్నా పోతే చూడండి, క్యాన్సిల్ అయిపోయేవి. 5 టేబుల్లో చూడండి, ఇక్కడ 5 టేబుల్లో 5 టైమ్స్ పోద్ది. ఇది చూడండి, 5 1s 5, రిమైనింగ్ 4 ఉంది. 4 అంటే 45 కదా, 45 అంటే 9 టైమ్స్ అంటే 190 టైమ్స్ పోయింది. ఏకంటే 5 టేబుల్లో చూడండి, కట్ చేద్దాం మళ్ళీ. ఇది ఎన్నిసార్లు పోద్ది? 3 టైమ్స్ అయితే 15. సో రిమైనింగ్ ఎంత ఉంది? 15 పోతే 4 ఉంది. సో 40 అంటే 8 టైమ్స్. అంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటండి, 1406 ఈక్వల్ టు 38 × 25 + R అన్నమాట. సో మన R మాత్రమే కావాలి కాబట్టి ఫస్ట్ 38 పంపించేద్దాం. అప్పుడు ఏమవుద్ది? 1406/38 ఈక్వల్ టు 25 + R. ఓకేనా, సో ఇక్కడ కాలంగా ఉంటే ఇక్కడ ఇలా ఆపేయచ్చు, లేకపోతే దీన్ని కూడా పంపించేసి మొత్తం సింపుల్ చేద్దాం. సో R ఈక్వల్ టు 1406/38, ఇటు ప్లస్ కాబట్టి వస్తే -25. ఓకేనా, సో 25తో దేనైనా మల్టిప్లై చేయాలంటే మనం షార్ట్స్లో చెప్పాం ఎంత ఈజీగా చేయొచ్చు. ఎలాగ ఇక్కడ చూస్తున్నాం చూడండి. సో 25తో మల్టిప్లై చేయాలి, ఇంటూ ఎంత ఉంది అక్కడ? 38 అంటే 2 టేబుల్లో పోద్ది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 50/2 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ 38. సో 2 టేబుల్ ఎన్నిసార్లు పోద్ది? 19 టైమ్స్. 19 ఏం చేయాలి? డబల్ చేయాలి, అంతే కదండి. డబల్ చేస్తే సరిపోద్ది కదా, లేకపోతే 5తో మల్టిప్లై చేసుకోవాలి. డబల్ చేస్తే ఇంత వస్తుందేమో చూడండి ఒకసారి. 5 9s 45 కదా, 5 4 5 1s 5 + 1 9 95 950 అనమాట ఇది. ఓకేనా, సో 1406 మైనస్ క్రాస్ మల్టిప్లై చేస్తాం 950 హోల్ బై 38 అనమాట. ఇప్పుడు తీసేయండి ఎంత ఉందో చూడండి మొత్తం. సో 6లో 0 తీస్తే 6. సో ఇక్కడ 0 కాబట్టి క్యారీ చేయండి, క్యారీ చేస్తే 10 ఉంది, 10లో 5 తీస్తే 5. రిమైనింగ్ ఇక్కడ 13 ఉంది, 13లోంచి 9 తీస్తే 4 హోల్ బై 38. సో అక్కడ 8 ఉంది, ఇక్కడ మనకు కావాల్సిందంటే 6 కావాలి. 6 కావాలంటే చూడండి ఎంత వద్దో, 10s చేస్తాం అనుకో 380. ఓకేనా, 6 రావాలి కాబట్టి 12తో చేయండి. సో 38 × 12 చూడండి, 12 8s ఎంత? 12 8s
12 8 96 6 9 12 3 36 ప్లస్ 9 సరిపోతుంది కదండి 45 అంటే కట్ చేస్తే 12 టైమ్స్ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు క్వశ్చన్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, నెక్స్ట్ టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సో ఈ ఫార్ములా చేయొచ్చు, లేకపోతే మీరు ఎక్కడి నుంచి కూడా ఈ విధంగా చేయొచ్చు. ఎలాగా అమౌంట్లోంచి మనకి ప్రిన్సిపల్ తీసామనుకోండి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఓకేనా. సో ఆ ఇంట్రెస్ట్ని మనకు I = PTR/100 డేస్ కూడా మనం సాల్వ్ చేసేవచ్చు అన్నమాట. అప్పుడు కూడా ఇక్కడ R ఉంది కదండి, ఆ మిగతా వాల్యూస్ అన్ని ఇటువైపు తీసుకొచ్చి మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎలా చేసినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా మనం ఆ అమౌంట్ ఈక్వల్ అక్కడ I బదులుగా ఏం చేస్తాం PTR/100 పెట్టేసి ప్రిన్సిపల్ కామన్ తీసి చేస్తే సరే సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నమాట, ఓకేనా. సో 9500 4 సంవత్సరాల్లో ఇంత అమౌంట్ అవ్వాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి 12 అన్నమాట. మన ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, సి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ ప్రశ్న చదవండి. ఒక సంఖ్యను 30% తగ్గించిన తర్వాత ఫలితం 63 అయ్యింది. అయితే అసలు సంఖ్య ఏంటి అని అడిగాడు. సో క్వశ్చన్ బాగా చదవండి. ఫస్ట్ ఏ సంఖ్య అయినా సరే మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్గా తీసుకుంటాం. లేకపోతే మనం చెప్పాం ఆల్రెడీ ఏదైనా ఒక తెలియని వాల్యూ ఉన్నప్పుడు 100 కానీ 100% కానీ మనం కన్సిడర్ చేసుకోవాలని చెప్పేసి. సో ఫస్ట్ టోటల్ సంఖ్య మనం ఏమనుకుందాం అంటే 100% అనుకుందాం, ఓకేనండి. సో 100%లో ఏం చేశాడు 30% తగ్గించాడండి. 30% తగ్గిస్తే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది 70%. ఆ 70% అంటే ఫలితమే కదండి మనకు వచ్చింది. ఆ ఫలితం ఎంత ఇచ్చాడు మనకి 63 ఇచ్చాడండి. అలాగైతే అసలు సంఖ్య అంటే ఏంటి మళ్ళీ మన 100% కావాలన్నమాట. సో 100%కి ఎంత వస్తుంది అని, ఓకేనా. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి దాన్ని 100%గా కన్సిడర్ చేసుకుందాం. సో 100%లో వాడు ఏం చేశాడు 30% తగ్గించాడు. 30% తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది 70, అంటే దాని ఫలితమే కదా అన్నాడు. రిజల్ట్ ఎంత వచ్చింది 63 అనమాట, ఓకేనా. అలాగైతే అసలు సంఖ్య ఏంటి, అసలు సంఖ్య అంటే మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం 100%. సో 100% మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్గా తీసుకుందాం. సో ఇక్కడ ఉన్న పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేస్తే 0 0 కూడా క్యాన్సిల్ చేసేయండి. సో 7 టేబుల్లో ఎన్నిసార్లు పోద్ది 9 టైమ్స్ పోద్ది. క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఈ టేబుల్ లేకపోతే 1 ఉన్నట్టు x × 1 x ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది 9, సో 10 × 9, సో x = 90 అనమాట. అంటే మనకి 90లో మనం ఏం చేస్తాం ఒక 30% తగ్గించేయండి. 30% తగ్గిస్తే 63 వస్తుందో చెక్ చేసుకుందాం ఒకసారి. సో 90 × 30% అంటే 30/100. సో 0 0 అండ్ 0 0 క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది 27. తెలుసా మరి 27 వచ్చిందంటే దీని వేరియేషన్ కదండి మనకు కావాల్సింది. మనం ఎంత 30% కనుక్కున్నాం, 27 తగ్గించేస్తే సరిపోయిందా లేదా 63 అనేది. ఎందులోంచి 90లోంచి 27 తీస్తే 63 వచ్చింది కదా, అది 70%. 30% మనకి 27 వచ్చిందనమాట, ఓకేనా. సో మన అసలు సంఖ్య 100% అనుకున్నాం, దాంట్లో 30 తగ్గిస్తే 70%, దాని ఫలితం ఎంతో ఇస్తాడు మనకి. సో మన రిమైనింగ్ అసలు సంఖ్య కావాలి కాబట్టి 100% చేస్తాం. సో దాన్ని ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేద్దాం అన్నమాట. సో ఆన్సర్ 90. సో 90 ఎక్కడ ఉంది, డి ఆప్షన్ అన్నమాట రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి. ఎక్స్ మరియు వైలు విలోమానుపాతంలో ఉన్నాయి మరియు x = 15 అండ్ y = 75 అయినా y = 9 అయినప్పుడు x యొక్క విలువ ఎంత అని అడిగాడు. మేము ఇంతకుముందు చేసామండి ఏమని, విలోమానుపాతం అంటే ఏంటని. విలోమానుపాతం అంటే ఏంటి, ఒక క్వాంటిటీ పెరిగితే సెకండ్ క్వాంటిటీ తగ్గాలి, లేదా సెకండ్ క్వాంటిటీ పెరిగితే ఫస్ట్ క్వాంటిటీ తగ్గాలి, అదే కదండి విలోమానుపాతం అంటే. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, అంటే రిలేషన్ రాస్తాం చూడండి. ఎక్స్ పెరిగినప్పుడు వై ఏమవ్వాలి తగ్గాలి, లేదంటే వై పెరిగితే ఎక్స్ ఏమవ్వాలండి తగ్గాలి. సో ఈ రెండాటిలో డినోట్ చేసుకుంటాం. దీని నుంచి ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసామండి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్గా తీసుకొద్దాం. ఒక కాన్స్టెంట్ తీసుకొస్తే ఏమవుద్ది, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే xy = సమ్ k అనేది రావాలన్నమాట, అంతే కదండి ఆన్సర్. సో ఫస్ట్ కేసులో ఏంటి ఇచ్చాడు చూడండి, x = 15 ఇచ్చాడు అండ్ y = 75 ఇచ్చాడు, ఓకేనా. ఇది కేస్ 1. కేస్ 2లో మనకి ఏంటి ఎక్స్ విలువ ఇచ్చాడో ఇవ్వలేదు, ఎక్స్ విలువ మనకు కనుక్కోవాలి అండ్ వై విలువ ఇచ్చాడు 9 అని, ఓకేనా.
ఏమన్నాడు, ఈ x ఇంటూ వై ఎంత అయితే వచ్చిందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విలోమానుపాతంలో ఉంటే ఈ క్వాంటిటీస్ ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా సరే మనకి ఏం రావాలి, ఒక కాన్స్టెంట్ రావాలి అనమాట. ఈ క్వాంటిటీస్ x విలువ ఏం తీసుకున్నా y విలువ ఏం తీసుకున్నా సరే మనం ఎప్పుడు మల్టిప్లై చేసినా, అంటే విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మల్టిప్లై చేసినా సరే మనకి ఏం రావాలి, ఒక కాన్స్టెంట్ రావాలి. అంటే దీని ప్రోడక్ట్ ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్ చేసుకోవచ్చు కదండి. ఇది కాన్స్టెంట్కి ఈక్వల్, ఇది కూడా ఒక కాన్స్టెంట్కి ఈక్వల్. కాబట్టి 15 × 75 ఈజ్ ఈక్వల్ టు x అంటే మనకు తెలియదు కాబట్టి x అని రాసేసుకుంటున్నాను అండ్ 9. ఇది అర్థమైంది. స్టెప్ మనకేంటి, రెండు క్వాంటిటీస్ విలోమానుపాతంలో ఉన్నాయంటే వాటి ప్రోడక్ట్ ఏమవుద్ది, ఒక కాన్స్టెంట్ అవుద్ది. అవునా కదండి. అంటే ఈ ఎన్నిసార్లు చేసినా సరే కాన్స్టెంట్ రావాలి, అప్పుడే కాదు విలోమానుపాతంలో ఉన్నట్టు. ఆల్రెడీ ఆడు క్వశ్చన్లు ఇస్తాడు, x, y విలోమానుపాతంలో ఉన్నాయి అంటే ఈ రెండాటిలో ఒక ప్రోడక్ట్ ఏమవుద్ది, మిగతా రెండు అంటే కేస్ 1 ఉన్న క్వాంటిటీస్ ప్రోడక్ట్ కేస్ 2 ఉన్న క్వాంటిటీస్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా. సో 15 × 75 ఈక్వల్ టు x ఇంటూ, మన x అంటే వాల్యూ తెలియదు కాబట్టి x ఇంటూ 9 అనమాట. సో ఇప్పుడు చూడండి ఏ టేబుల్ కట్ అవుతుంది, 3 టేబుల్ చూడండి, 3 5s 3 3s. ఓకేనా. ఇంక ఈ 3 టేబుల్ ఇది కట్ అవుతుంది కదా, చూడండి ఎన్నిసార్లు పోతుందో, 3 2s ఎంత 6, రిమైనింగ్ 1 ఉంది, 15 అంటే 5s. ఓకేనా. సో 5 × 25 ఈక్వల్ టు x అనమాట. సో 5 25s 125 ఈక్వల్ టు x అనమాట. ఓకేనండి. ఆన్సర్ 125 అంటే ఆప్షన్ డి అనమాట కరెక్ట్ ఆన్సర్. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇది ఎప్పుడు కూడా రెండు క్వాంటిటీలో విలోమానుపాతంలో ఉన్నాయి అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ x y అనుకుంటే x ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y అవుతుందండి, అలాగే y ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/x అవుతుంది, అంటే x అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, వీటి యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అవ్వాలి. అదే విలోమానుపాతంలో ఏముంటాలి, ఆ రెండు క్వాంటిటీస్ యొక్క డివిజను ఒక కాన్స్టెంట్ అవ్వాలన్నమాట. సో అదే చేసుకుంటే ప్రతిసారి కూడా అది కాన్స్టెంట్ వచ్చినప్పుడు మాత్రమే అది విలోమానుపాతంలో ఉన్నట్టు. సో ఆ రెండు కేస్ 1లో ఉన్న ప్రోడక్ట్ రెండాటి యొక్క ప్రోడక్ట్ చేస్తాం, అలాగే కేస్ 2లో ఉన్న రెండాటి యొక్క ప్రోడక్ట్ చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ కదండి, కాన్స్టెంట్లు కాబట్టి ఈక్వల్ చేస్తాం, మనకు ఆన్సర్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఒక మ్యాప్పై స్కేలు 1:6 కోట్లు అని ఇవ్వబడింది. మ్యాప్లోను రెండు నగరాల మధ్య దూరం 30 మిల్లీమీటర్లని సోను కొలిచింది. ఆ రెండు నగరాల మధ్య నిజ దూరం కిలోమీటర్లో అని ఇచ్చాడండి క్వశ్చన్. ఆన్సర్ చూస్తే 2000 కిలోమీటర్లు, 1800 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్లు, 18,000 కిలోమీటర్లు ఇచ్చాడండి. సో రేషియో ప్రపోర్షన్ ద్వారా ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి మనం. సో ఫస్ట్ స్కేల్ ఏమి ఇచ్చాడు చూడండి, 1:6 కోట్లు కదండి, కోటికి ఎన్ని 6 సున్నాలు ఉంటాయి కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. 6 × 10⁻7 అని రాసుకోవచ్చు కదండి. 6 సున్నాలు అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, అవునా కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే 30 మిల్లీమీటర్స్. ఓకేనా. 30 మిల్లీమీటర్స్కి ఎంత వస్తుంది అంటే మన నిజ జీవితంలో ఎంత దూరం అయితే వస్తుందో క్యాలిక్యులేట్ చేయమని కిలోమీటర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే వీటిని మిల్లీమీటర్ల నుంచి మీటర్ల నుంచి కిలోమీటర్లు కన్వర్ట్ చేద్దాం. డైరెక్ట్ కిలోమీటర్ కన్వర్ట్ చేస్తే ఒక మీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుందండి, 1000 మిల్లీమీటర్లు ఉంటుంది. సెంటీమీటర్లు కాకుండా డైరెక్ట్గా మిల్లీమీటర్లో కన్వర్ట్ చేస్తున్నానండి. ఒక మీటర్కి మనకి ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి, 1000 మిల్లీమీటర్స్ ఉంటాయి, అవునా కదండి. మరి ఒక కిలోమీటర్కి అప్పుడు ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి, ఆల్రెడీ మీటర్ అంటేనే ఒక 1000, సో ఇంకొక 1000 ఉంటుంది, మొత్తం మిల్లీమీటర్లో కన్వర్ట్ చేస్తాయి. అంటే 10⁻6 అనమాట ఒక కిలోమీటర్కి ఇలా కన్వర్ట్ చేసుకుంటామండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఆన్సర్లో ఏమి ఇచ్చారు చూడండి, 1:6 × 10⁻7కి అలాగే 30 మిల్లీమీటర్స్కి ఎంత ఉంటుందని క్యాలిక్యులేట్ చేయమనండి. మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, x × 1 ఈక్వల్ టు ఈ 30 మిల్లీమీటర్స్లో మనం ఏం చేస్తామంటే మిల్లీమీటర్ సరే అలా ఉంచేసండి, లేకపోతే కన్వర్ట్ చేసుకోండి. దీన్ని కూడా మనం ఎందులో కావాలి, కిలోమీటర్లు కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసేవచ్చు. ఇలాగ 30 × 6 × 10⁻7 అనమాట. ఓకేనా. ఇది మొత్తం ఇప్పుడు ఎందులో ఉన్నట్టు, మిల్లీమీటర్స్లో ఉన్నట్టు. ఇంకా మనం ఏం చేద్దాం, కిలోమీటర్లో కన్వర్ట్ చేయలేదు. సో మొత్తం మల్టిప్లై చేస్తే 3 × 6 చేయండి 18. సో ఈ 0 ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసేద్దాం 10⁻8. ఇప్పుడు ఇదంతా కూడా ఎందులో ఉందండి, మిల్లీమీటర్స్లో ఉంది. ఇక్కడ మిల్లీమీటర్స్లో డినోట్ చేస్తాం కాబట్టి టోటల్గా మిల్లీమీటర్స్ ఉంది. మనకి ఎందులో కావాలి, x అనేది కిలోమీటర్లో కావాలి అంటే బై ఎంత చేయాలి, 10⁻6 చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 18 × 10⁻8 / 10⁻6
ఇంటూ అవసరం లేదు, కిలోమీటర్స్ అన్నమాట. ఓకేనా, కిలోమీటర్లో చేంజ్ అయింది. ఇక్కడ 6 టైమ్స్ ఉంది, ఇక్కడ 8 టైమ్స్ ఉంది, కట్ చేస్తే 2 టైమ్స్. మీరు ఎలా కట్ చేస్తున్నారు సార్, మొత్తం జీరోలు అన్నీ పోతాయి కదా అనుకోకండి. మనకి ఓ ఫార్ములా ఉంది, అది a పవర్ n ఈక్వల్ టు a పవర్ m-n అనమాట. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకి ఏంటవుద్ది, 8 - 6 అయితే 2 అని కదనమాట. ఓకేనా, సో 18 × 10² 10² నథింగ్ బట్ 100. సో 18 × 100 ఈక్వల్ టు 1800 అన్నమాట. అంటే మనం ఏం చేసింది, ఒక మ్యాప్లో మనం ఒక చిన్న భాగాన్ని గుర్తిస్తాం, చిన్న చిన్న భాగాలు గుర్తిస్తాం, దాన్ని నిజ జీవితంలో తీసుకొస్తే ఒక పెద్ద భాగం తయారవుద్ది, అవునా కదండి. ఇక్కడ మిల్లీమీటర్లో మన మ్యాప్లో డినోట్ చేస్తే దాన్ని కిలోమీటర్లో చేంజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, టోటల్గా ఆన్సర్ అయితే మనం కనుక్కోగలుగుతాం అన్నమాట. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక మీటర్కి మనకి ఎన్ని మిల్లీమీటర్లు వస్తాయో తెలుసుకోవాలి. అలాగైతే ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు వస్తాయో మనం డినోట్ చేసాం ఇక్కడ. అంటే ఒక కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10⁶ వచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 30 × 6 × 10⁻7 ఉంది. సో ఈ 0 కూడా ఇక్కడ తీసుకొస్తే 10⁸ 3 × 6 వేస్తే 18 వచ్చింది. సో ఇవన్నీ కూడా మిల్లీమీటర్లు ఉన్నాయి. దాన్ని కిలోమీటర్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, 10⁶తో డివైడ్ చేయాలన్నమాట. సో డివైడ్ చేసాం, మనకి 18 × 10² వచ్చిందన్నమాట. అంటే 18 × 100 1800. సో మన ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 1800 బి ఆప్షన్లో ఉందన్నమాట. సో బి కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట. ఈ ప్రాబ్లంతో మనం అంకగణితానికి సంబంధించిన ఆల్ సెక్షన్ నుంచి వచ్చిన ఆల్మోస్ట్ అన్ని మోడల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలా చేయడం ద్వారా నేను మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ప్రోత్సాహంగా ఉంటుందండి. అంతేకాకుండా మన వీడియోల్ని మన తోటి టెట్ మిత్రులు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.